4,000 ఎకరాల్లో భూ సమీకరణ అండ్ అప్ టు కొంచెం అవకాశం ఉంటే తడ వరకు ఆ భూముల సమీకరణ చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ డెవలప్మెంట్ని విచ్చలవిడిగా చూపిస్తూ చూసారా, దక్షిణాదిలో కూడా మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం, మమ్మల్ని నమ్మండి అని జనాల్ని నమ్మించడం కోసమైనా సరే అమరావతి రెండోసారి ప్రారంభించడానికి మోదీ వచ్చారు. ఆర్ఎస్ఎస్ దీని వెనకాల పెద్ద స్కెచ్చే వేసింది. ఇదంతా సమగ్రమైన అవగాహన ఉంది. తాను పెరగడంతో పాటు భాగస్వామ్య పక్షాలని మరుగుజ్జులుగా చేసే ప్రయత్నం బీజేపీ చేయబోతోంది అనేది స్థూలంగా ఢిల్లీ మీడియా చేసిన విశ్లేషణ. ఢిల్లీ మీడియా లేదా ఉత్తరాది మీడియా, దాన్ని జాతీయ మీడియా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ రోజు దక్షిణాదికి ప్రాధాన్యం ఇవ్వని మీడియా అక్కడ ఉంది, బలమైన మీడియా. అండ్ అట్ ద సేమ్ టైం సింహాచలం ఘటన వెనుక నిజాలేంటి, వీటన్నిటి మీద సమగ్రంగా మాట్లాడటానికి మనతో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. దుర్గాప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. అండ్ అలాగే సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన అధికార ప్రతినిధి, ఇంకా వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అందరికీ. కృష్ణాంజనేయులు గారు, బీజేపీ ఏంటి దీన్ని అమరావతిని ఒక వజ్రాయుధంగా తురుపు ముక్కగా భావించాలని ఏమన్నా చూస్తోందా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. మీరన్నట్లుగా అదేవిధంగా ఉత్తరాది మీడియా ఈరోజు చెప్తున్నట్లుగా ఒకవేళ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి ఈ అభివృద్ధిని నమూనాగా చూపించి దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయంగా విస్తరించడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైనా ఉంది అని అంటే దాన్ని ఖచ్చితంగా మనం స్వాగతించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనకు కావాల్సింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ చేస్తామని అంటే చేయమనండి. దక్షిణాది రాష్ట్రాలేదు, ఉత్తరాది రాష్ట్రాలేదు, ఎక్కడైనా వాళ్ళు పొలిటికల్గా ఉపయోగించుకోమనండి, ఎవ్వరికి అభ్యంతరం లేదు. డెవలప్మెంట్ చేసి మేము ఇదిగో ఈ డెవలప్మెంట్ చేశాము, ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అద్భుతమైన రాజధాని నగరాన్ని మేము నిర్మించాము, ఇదిగో మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చాము, ఈ విధంగా అమరావతిని అభివృద్ధి చేశామని కన్నా వాళ్ళు డెవలప్ చేస్తే ఖచ్చితంగా దండం పెట్టి వాళ్ళకి స్వాగతించి వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి అవసరం అనుకుంటే నాలాంటి వాళ్ళని కూడా మిగతా రాష్ట్రాలకు కూడా అయ్యా అద్భుతంగా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి చేశాడు, ఒక రాజధాని నగరాన్ని నిర్మించడానికి నిధులు ఇచ్చాడని చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటి? ఏమి జరిగింది? మొన్న అమరావతి పునఃప్రారంభం అనేటువంటి పేరుతో జరిగినటువంటి సభ, దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎవరన్నా సరే ఏం తెచ్చాడు నరేంద్ర మోడీ, ఏమి ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి అంశాల మీద చర్చ జరిపిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది, అంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేటిది ఏంటి అంటే, మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ను చూడలేరు, ఇక్కడ ఉండేటువంటి వచ్చేటువంటి పాజిటివ్ అంటే కేంద్ర ప్రభుత్వము మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడలేక కేవలం విమర్శలు చేయడానికి మీరు ఉన్నారు అనేటువంటి విధంగా పాపం వాళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళకి నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మొదటిసారి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు మట్టి నీళ్లు తెచ్చాడు, ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడు, ఈ అమరావతికి నిధులు ఇవ్వలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదు. ఇది మీరు నేనంటే ఒప్పుకోరండి. ఎందుకంటే శాంతిప్రసాద్ గారు మీరు ఎవడంటే మీరు ఇలానే అంటారని చెప్పేసి అంటాడు శాంతిప్రసాద్ గారు. ఈ మాట అన్నది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు నల్ల చొక్కా వేసుకొని అసెంబ్లీలో గగ్గోలు పెట్టాడు. మాకు ఏంది ఈ కర్మైంది, మాకు మీకు మద్దతు ఇస్తే మాకు ఇంత అన్యాయం చేస్తారని అసెంబ్లీలో గగ్గోలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో 3-4 భాషల్లో అరిచాడు, ఢిల్లీ వరకు వినపడేటట్టుగా. ఏంటి ఈ పాచిపోయిన లడ్డూలు ఏంది, మాకే ఈ కర్మైందని అరిచాడు. అరిచిన తర్వాత అది ఒక 1.0 అయిపోయింది, ఏమి ఇవ్వలేదు. అమరావతి అట్లా పడకన పడిపోయింది. దీన్ని అవకాశంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, దాంట్లో కంప చెట్లు మలిపించాడు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు 2.0 అని మళ్ళీ నరేంద్ర మోడీని తీసుకొచ్చారు. మళ్ళీ వీళ్ళే ముగ్గురే 2015లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అదే ప్రధానమంత్రి, అదే చంద్రబాబు నాయుడు, అదే పవన్ కళ్యాణ్, అదే బీజేపీ వాళ్ళే. మరి ఏంది వచ్చి ఏదన్నా ఇక్కడ కావాల్సింది ఏంటి? ఒక 49,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, అవి ఇవన్నీ బట్టలు నొక్కించారు. మీరేమంటారు? ఇప్పుడు హైవేలు లేకపోతే మిగతా డెవలప్మెంట్స్ ఇవన్నీ అన్ని రాష్ట్రాల్లో జరిగేయనండి, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేయనండి. ఆంధ్రప్రదేశ్కి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో
కేంద్ర ప్రభుత్వం ఇదిగో ఇది ఇస్తుంది అని నరేంద్ర మోడీ ఏమైనా ఒక ప్రకటన చేశాడు? ఏదైనా ఒక ప్రకటన నరేంద్ర మోడీ వైపు నుంచి చేసినటువంటి ప్రకటన ఏమైనా ఉందా? అదేవిధంగా ఒక పైసా అంటే ఒక పైసా ఆల్రెడీ 31,000 కోట్ల రూపాయలు అంటే 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు రుణము, అదేవిధంగా ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా హడ్కో, ఈ 3 కలిపి 31,000 కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తున్నారు. సరే, రుణము కేంద్ర ప్రభుత్వ భరోసాతోనే ఇస్తున్నారు, కనీసం మన పనులు మొదలు పెట్టుకోవడానికి కొన్ని డబ్బులు వచ్చాయి, ఓకే, మనం కాదనటం లేదు. ఈ విధంగా నిధులు వచ్చిన తర్వాత వీటితో మనకు పనులు అయిపోతాయా? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నాను, మొన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించిన దాని ప్రకారంగా చూస్తే 78,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డిపిఆర్ ఇప్పుడు మనకు అవసరమైనటువంటి అమరావతిలో పరిపాలన భవనాల నిర్మాణానికి అవసరమైనటువంటిది మనకి డబ్బులు అవసరం ఉంది అనేటువంటిది. అది మరి 31,000 కోట్ల రూపాయలు వచ్చింది, ఇంకో 47 కోట్ల రూపాయలు మనకి కావాలి. ఇదేమన్నా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఇస్తానన్నదా? నరేంద్ర మోడీ ఇస్తానన్నాడా? ఏదన్నా ఇంకొక రూపంలో వాళ్ళు తీసుకొచ్చిస్తాను. ఎందుకు ఇవ్వాలి నరేంద్ర మోడీ, ఎందుకు కేంద్రం ఇవ్వాలి అని ఒకవేళ శాంతి ప్రసాద్ గారు అడగొచ్చు. ఎందుకు ఇవ్వాలి అంటే మన రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ వచ్చి వెంకన్న సాక్షిగా మీకు ఢిల్లీకి తలదన్నే రాజధానిని కట్టుకునే దానికి డబ్బులు ఇస్తాము, మీకేమి ఇబ్బంది లేదు అని హామీ ఇచ్చినటువంటి వాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు 10 ఏళ్ళు దాటింది, ఇప్పుడు వరకు పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. మరి వాళ్ళని కాదు ఎవరిని అడుగుతాం? వాళ్ళని అడగాలి మనం ఖచ్చితంగా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకు సంబంధించినటువంటి వాటిని అమరావతిలో భూములు ఇచ్చారు, భూములు కొన్నారు, లేకపోతే కూడా వాటిని ప్రారంభించడానికి 10 ఏళ్ళు అయింది. వాటిని ప్రారంభించి మన పనులు చేస్తే ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతున్నట్టుగా కనపడింది అని ఇదిగో కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని వెంటనే ఇక్కడ ప్రారంభించమని మేము ఆదేశిస్తున్నాం అని ప్రధానమంత్రి హామీ ఇచ్చాడా? లేదు. అదేవిధంగా అసలు అమరావతికి చట్టబద్ధత ఏంటి? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మనం డబ్బులు పెడుతున్నాం, ఏదో రకంగా అప్పో సప్పో తెచ్చి మనం పెడుతున్నాం. మన భవిష్యత్ తరాలకు మనకు రాష్ట్రానికి రాజధాని అవసరం. మరి అసలు దీనికి చట్టబద్ధత ఏది? చట్టబద్ధత లేనటువంటి దాన్ని ఇప్పుడు ఈ రోజున మొత్తం తీసుకెళ్లి లక్షల కోట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటాడో 33 రాజధానులు అంటాడో ఎవరికి తెలియదు. అతను ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు ఇక్కడే రాజధాని అన్నాడు, 19 ఎన్నికల తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? చెక్కబాజీ చేశాడు. భూములు ఇచ్చినటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఏమో జరగదని గ్యారెంటీ ఉంది. అసలు చట్టబద్ధత అవసరమా లేదా అని మళ్ళీ మీరు నేనంటే ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు అన్నాడు మొన్న రైతులతో, అమరావతికి చట్టబద్ధత కావాలి, అమరావతికి చట్టబద్ధత రాకపోతే ఇబ్బంది ఉంటుంది, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం అడుగుదాము అని. నేనేమంటానంటే ఈ అంశాల వైపు నుంచి నరేంద్ర మోడీ ఎలా ఇవ్వడండి? నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ అంటే కోపం ఉంది, కక్షపూరితమైన వివక్ష ఉంది ఆంధ్రప్రదేశ్ పట్ల. ఇది ఈ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు నేనేమంటాను అంటే ఎందుకుంటుంది సార్ కృష్ణాంజనేయులు గారు? ఒక్క నిమిషం మీరే ఎందుకుంటుంది సార్? ఆంధ్రప్రదేశ్ ఆయనకి ఏం అన్యాయం చేస్తుందని ఎందుకుంటుంది? ఆంధ్రప్రదేశ్ మీద ఆయన ప్రత్యేకంగా కోపగించుకోవడానికి ఆయన హట్టు చేసిన అంశాలు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఏం జరిగాయి చెప్పండి. ప్రజల పట్ల కాదని నాకు తెలిసి అయితే పైకి ఎంత పొగిడినా చంద్రబాబు నాయుడు మీద కోపం ఉందని నేను అనుకుంటున్నా. అదే విషయం చంద్రబాబు నాయుడు కూడా గతంలో చెప్పున్నాడు. ఎందుకంటే ఆయన గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మిగతా విషయాలు కానీ గతంలో ఉన్నటువంటి ఆ నేపథ్యంలో నాకు కక్ష పెంచుకున్నాడో నాకైతే తెలియదు. ఎందుకు ఇంత కక్ష ఒక రాష్ట్రానికి పట్ల లేదు అని అంటే ఆయనకి గుజరాత్ అంటే అభిమానము, గుజరాత్ కన్నా ఏరే రాష్ట్రం ఏది డెవలప్ కాకూడదేమన్న కోపం ఉందేమో తెలియదు, ఎందుకుందో తెలియదు. నేను ఎందుకు ఈ కక్షపూరితమైన వివక్ష ఉందంట అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి 3 సార్లు ప్రధానమంత్రి ఆయనే, 3 సార్లు ఇప్పుడు 2 సార్లు డబుల్ ఇంజిన్ సర్కారే ఉంది. ఇవన్నీ ఏది ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సినటువంటి వాటి ఇవ్వటం లేదు. ఇది కక్షపూరితమైనటువంటి వివక్ష కాకుండా ఏమంటాను. అయితే నరేంద్ర మోడీ ఈ కక్షతో ఉన్నప్పటికీ నేనేమంటానంటే కనీసంగా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా ఇవ్వడా నరేంద్ర మోడీ సంగతి తర్వాత, ఆ రోజున నల్ల చొక్కా వేసుకొని అసెంబ్లీలో అరిసిగి పెట్టినట్టు కాదు, కనీసంగా రిక్వెస్ట్. మొన్న నువ్వు పొగిడావు, అన్ని భాషల్లో పొగిడావు. అసలు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీని చూసి భయపడుతుంది, ప్రపంచ నాయకుడు ఈయన అని పొగిడే చంద్రబాబు నాయుడు అదే నోటితో అయ్యా మాకు రాజధానికి నిధులు కావాలి,
అయ్యా మా రాజధానికి చట్టభద్రత కావాలి, అయ్యా మా రాజధాని డెవలప్మెంట్ లో మీరు సహకరించండి, ఇవి కావాలి అని ఒక ముఖ్యమంత్రిగా ప్రతిపాదన, రిక్వెస్ట్, అయ్యా మనకి ఇది చెయ్యడానికి ప్రధానమైనది. ఎందుకంటే మనకి సమాఖ్య వ్యవస్థ కదా, రాష్ట్రాల హక్కులు ఉంటే నీకు కేంద్ర కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి మళ్ళీ వస్తా. చంద్రబాబు నాయుడు అడగలేదు, పవన్ కళ్యాణ్ గతంలో మాకు పాచిపోయినట్లేదు, అయ్యింది ఇవ్వండి అని ఆ భాషలో ఈ భాషలో అచ్చికి పెట్టానా, ఒక చాక్లెట్ ఇవ్వగానే హాయిగా సంతోషపడి నాణం పెట్టి మరి కూర్చున్నాడు. నేను అడుగుతున్నాను, అధికారం హక్కు ఎవ్వడికి లేదు, విమర్శ చేస్తే మీరు ఒప్పుకోవద్దు కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయాలు, పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయాలు, ఇప్పుడు అవే తిరిగి జరుగుతున్నటువంటి విషయాలు. మళ్ళీ మీరు మోసపోతూ రాష్ట్ర ప్రజలందరినీ మోసపుచ్చుతూ మీరు ఇలా మాట్లాడొద్దు అంటే మాత్రం కుదిరే పని కాదు. రైట్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి కృష్ణాంజనేయులు గారు. ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్ పూలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదే విధంగా నరేంద్ర మోడీ. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వచ్చే ముందర అంటే శాంతిప్రసాద్ గారితో మాట్లాడే ముందు ఒక మాట. దేవుడు సాక్షాత్కరించినప్పుడు విపరీతమైన వెలుగు ఉంటుంది, శంఖం చక్రం కదా అన్నీ వేసుకొని వస్తాడు. ఆ టైంకి మనం మర్చిపోతాం ఏం అడగాలి ఏంటి అనేది. అసలు ఆ రూపం చూసి ఆ ఆత్మ అసలు కనిపిస్తుంటే ఆ అనుభూతి, దివ్యానుభూతికి లోనయ్యి అడగాల్సినవన్నీ మర్చిపోతాం మనం. అలాంటి భావనలో వాళ్ళు ఇద్దరు ఉండి ఉంటారేమో, కొంచెం టైం ఇద్దాం, వెసులుబాటు ఇద్దాం. సార్, జనసేన అధికార ప్రతినిధి సింగళూరు శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం. శాంతిప్రసాద్ గారు మీరేమంటారంటే, బీజేపీకి అయితే ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. సౌత్లో అమరావతిని గేట్వేగా చేసుకొని రాజధాని తన వజ్రాయుధంగా మార్చుకొని సౌత్లో కూడా మేము విజిబుల్ డెవలప్మెంట్ చూపిస్తాం. వీ హ్యావ్ నాట్ కన్ఫైన్డ్ అవర్ సెల్స్ ఓన్లీ టు నార్త్ ఆర్ వెస్ట్ ఆఫ్ ది నేషన్ అని దాంట్లో భాగంగా కంకణాలు అవి కట్టుకొని ఇక్కడ రాజధాని చూపించి విజిబుల్ డెవలప్మెంట్, ఒక 7-8 హైరైజ్ టవర్స్ ఆకాశాన్ని తాకేలాగా, వాటి మధ్యలోంచి ల్యాండ్ అయ్యే విధంగా, విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ నిజంగానే చూపిస్తానికి ఈసారి మోదీ కృత నిశ్చయంతో ఉన్నారని ఢిల్లీ మీడియా భావిస్తోందండి. వాళ్ళకి ఇది రైట్ ఛాన్స్. ఎందుకంటే నెక్స్ట్ టైము మళ్ళీ ఈ స్థాయిలో సీట్లు రాకపోవచ్చు. సౌత్లో మనం బలం పెంచుకోవాలి. మీరేమంటారు సార్? వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు నమస్కారం. ముందుగా మాట్లాడిన వక్త మేధావిగా ఉంటూ కొన్ని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు నా పేరు తీసి మరీ చేశారు. కాకపోతే కొంతమంది చేసే కామెంట్లకి మాలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడం మానేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కావాలని రెచ్చగొడటం కోసం పేరు తీసి మరీ మాట్లాడతారు. వాళ్ళు ఇక అనవసరం, వాళ్ళ గురించి చర్చ కూడా అనవసరం. కాదు, రైజ్ చేసిన పాయింట్కి మట్టి సమాధానం చెప్తారు. అమరావతి స్థిరీకరణ 2014 రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో మీరు చూస్తే సెక్షన్ 5, 6 దానికి సంబంధించిన చర్చ జరిగింది. 6 అనేది తర్వాత కాలంలో అది పనికి రాకుండా పోయింది ఎప్పుడైతే అమరావతి నిర్ధారణ అయిందో. ఇప్పుడు రాజధానిని చట్టబద్ధత కల్పించాలి. 2014-19 మధ్యలో చేయలేదు అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఒక ఆరోపణ, ఎలిగేషన్. అందుకనే 19 తర్వాత జగన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రస్తావించారు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, తెలంగాణకి 10 సంవత్సరాల తర్వాత రాజధాని ఏదనేది విభజన చట్టంలో నిర్ధారించబడింది. కానీ ఆంధ్రప్రదేశ్కి ఏదనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వదిలేస్తారు సెక్షన్ 5 ప్రకారం. అటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండగా మనం అర్థాంతరంగా మనం ఒక రాజధాని డిక్లేర్ చేసుకుని దాన్ని గెజిట్ రోడ్డుపై ఇచ్చేసుకుంటే హైదరాబాద్ మీద హక్కులు కోల్పోతే ఉమ్మడి ఆస్తులు తేలకుండా మనం తీసుకున్నట్లయితే మన ఉమ్మడి ఆస్తులు కూడా రాకుండా పోతాయి. ఈ ఆలోచన, ఈ స్పృహ మేధావులకు ఉండకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారికి చక్కగా ఉంది. ఇది బట్టి నేను చాలా స్పష్టంగా చెప్తాను. అందుకే ఆయన అమరావతిని అధికారికంగా డిక్లేర్ చేయలేకపోయాడు. కానీ తనకున్న పరిధిలో ఏపీ సిఆర్డీఏ చట్టం తీసుకొచ్చాడు. అమరావతి క్యాపిటల్ రీజియన్ ఏరియాని డిఫైన్ చేశాడు, విస్తీర్ణం డిఫైన్ చేశాడు, ఏ గ్రామాల ఆ పరిధిలోకి వస్తే చెప్పాడు. కోర్ క్యాపిటల్ అంటే ఏంటి, రీజియన్ డెవలప్మెంట్ అంటే ఏంటి కూడా స్పష్టత ఇచ్చాడు. మన స్టేట్ పరిధిలో ఉన్న చట్టాల ప్రకారము, జీవోల ప్రకారం ఇది ఎంతవరకు. తర్వాత 3 రాజధానులు వచ్చిన తర్వాత జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి 3 రాజధానులను ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర హైకోర్టుకి చాలా మంది రైతులు
రిట్ పిటిషన్ వేయడం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. చివరికి రాష్ట్ర హైకోర్టు ఏమని తీర్పిచ్చింది? ఈ రాష్ట్ర లెజిస్లేచర్కి రాజధాని మీద లెజిస్లేషన్ చేసే కాంపిటెన్స్ లేదని చెప్తుంది. పారా నెంబర్ 508 మీరు చూసుకోండి. 508 item number I. We also hold that the legislature has no legislative competence to pass any resolution or law for change of capital or bifurcation or trifurcation of the capital city. ఇది ప్రస్తుతానికి ఫైనాలిటీ. సరే, జగన్ రెడ్డి ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా అది మాకు సానుకూలంగానే ఉంటుంది. మేము కావాలనుకుంటే ఆ సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఛాలెంజ్ చేసిన దాన్ని మేము విత్డ్రా చేసుకోవచ్చు, చేసుకుంటే ఫైనాలిటీ అయిపోతుంది అది. కాబట్టి దీనికి స్పెషల్ నోటిఫికేషన్ కూడా అక్కర్లా, ఈ తీర్పే సరిపోతుంది. అమరావతి కాకపోతే ఏంటంటే అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే ఒక నగరానికి కానీ ఒక రాష్ట్రం యొక్క రాజధానికి కానీ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఏది రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి, అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలి. ఇప్పుడు దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అమరావతి రైతులు అడిగితే దానికి సంబంధించి ఇచ్చిన మాట అది. దానికి మేధావితనంతో పలు పలువులు చేసి మాట్లాడితే అది వాళ్ళ యొక్క అవగాహన పాండిత్యాన్ని నేను వాళ్ళకి వదిలేస్తాను. కానీ సింపుల్గా సామాన్య మానవులకు అర్థం భాషలో చెప్పాలంటే చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది విభజన చట్టం ప్రకారం అందులో వచ్చిన పవర్స్ ప్రకారం ఇవ్వాలి. అది విభజన చట్టాన్ని అమెండ్మెంట్ చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టి మరలా చేస్తా లేదా ప్రత్యేక చట్టం చేస్తా, అది కేంద్ర ప్రభుత్వం కూర్చొని మనం మాట్లాడాల్సిన అవసరం. ఒకటైతే వాస్తవం, అమరావతి స్థిరీకరణ జరిగిపోయింది. అమరావతిలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్థిరీకరణ జరిగిపోయింది. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిటిగేషన్ కంటిన్యూ చేయకపోవచ్చు. ఆ లిటిగేషన్ విత్డ్రా చేసుకుంటే జగన్ రెడ్డి 3 కాదు 30 రాజధానులు పెట్టాలన్నా ఇక చెల్లదు. ఇది మీరు రాసి పెట్టుకోండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర. మనం వర్తమానంలో ఉన్నాం కదా, ఇప్పుడు మనం వర్తమానంలో ఉన్నాం. ఆయన ఒక చరిత్ర, మనం వర్తమానంలో ఉన్నాం. 10 నెలలు అయింది, ప్రభుత్వం వచ్చింది 2.0. అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్లు. అన్నీ కూడా మంచి హార్స్ పవర్తో నడుస్తున్నవి 4 ఇంజన్లు కూడా. ఇన్నాళ్ల పాటు చట్టబద్ధత గురించి ఎందుకని కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదండి? చట్టం తీసుకువచ్చినామంటే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే సుమోటోగా మేము చట్టం తీసుకొస్తున్నాం అని చెప్పి తీసుకురమ్మనండి. లేకపోతే ప్రత్యేక చట్టం ఏమన్నా తయారు చేయమనండి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడమనండి. ఇవి ఎందుకు చేయాలి 10 నెలల పాటు? ఒకటి గుర్తుపెట్టుకున్నాను, అడగంది అమ్మాయినా పెట్టం. వాసుదేవన్ గారు గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు విభజన చట్టాన్ని కనుక సవరణలు ప్రతిపాదిస్తే మళ్ళీ తెలంగాణ నుంచి కూడా కొన్ని సవరణల ప్రతిపాదనలు వస్తాయి. ఇంకా చాలా తేలికైనట్టు అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఈ పర్టికులర్ సవరణ వరకు మాత్రమే అని అడిగితే ఆ పర్టికులర్ సవరణ చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తనగా సవరణ మొదలు పెడితే తేనె చుట్టి కదిలించినట్టే. అది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినట్టే. వాళ్ళు కూడా కొంత ఇది ఆల్రెడీ పోలవరానికి ఇచ్చిన మండలాలు వెనకమ్మని అడుగుతున్నారు. కొంత ఇంకా వాళ్ళ కోరికలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మళ్ళీ ముందు వరుసలోకి వస్తాయి. కాబట్టి దాని స్కోప్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రెండు అంశాలు సార్. అంటే టెక్నికల్గా లీగల్గా 2 అంశాలు. మీరు న్యాయవాది కాబట్టి ఆ చట్టం సమగ్రంగా అవగాహన ఉన్నవారు కాబట్టి ఒకటి ఏంటంటే చట్టబద్ధత కోసం కొన్ని అసెంబ్లీ ఒక తీర్మానం చేసి అయ్యా కేంద్ర ప్రభుత్వం వారు మీరు పార్లమెంట్లో పాస్ చేయండి ఒక రిక్వెస్ట్ చేయాలి. మరి మనకి 124 మామూలు బలం కాదు అది. వీళ్ళందరూ కలిసి తీర్మానించి జగన్మోహన్ రెడ్డిని మీరు కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసెంబ్లీ ఏకమొత్తంగా సంతకం చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తుంది. రెండోది, ఆ తీర్మానంతో పాటు అదనంగా చేర్చాల్సింది అంటే మంత్రి నారాయణ గారు పదే చెప్తూ వస్తున్నారు. 44,000 ఎకరాలను కూడా ఈ రాజధానిలో ఇంక్లూడ్ చేస్తున్నాం. రైతులు ఉత్సాహంతోనూ ఉవిళ్ళూరుతోనూ ఎదురు చూస్తున్నారు. ఈ 44,000 ఎకరాలు ఎప్పుడు నారాయణ గారు మా ఇంటి గుమ్మం తలుపు తడతారా, మేము ఎప్పుడు ఆ కాగితాలు ఇద్దామా అని ఎదురు చూస్తున్నారు. సో దీన్ని కూడా కలిపి పెడితే మన రాజధాని ఎంత వస్తుందండి? 98,000 ఎకరాలు, 2,000 ఎకరాలు తక్కువ. అది కూడా పక్కన ఏదైనా కలిపేసుకుంటే 1,00,000 ఎకరాలు. న్యూయార్క్ తర్వాత మందే అతిపెద్ద రాజధాని కాబోతోంది. ఈ ప్రతిపాదన కూడా చేసి కేంద్రానికి పంపిస్తారా, లేకపోతే కేంద్రానికి దీనికి సంబంధం లేదు అని చెబుతారా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది?
నేను అన్ని ఓన్లీ టెక్నికల్గానే మాడుతున్నాను సార్, ఇందులో పొలిటికల్ యాంగిల్ అసలు లేనే లేదు. ఇది ప్రజల కోసం మీరు అడిగిన ప్రశ్న, ప్రజలకు సమాధానం చెప్పడం కోసం నేను సమాధానం చెప్తాను. నారాయణ గారి ప్రపోజల్ అనేది ఇప్పుడు కన్సిడరేషన్లోకి ఉండదు. రైట్. అది భవిష్యత్ అవసరాల కోసం, ఇప్పుడు మటుకి అమరావతి అనే ప్రాంతాన్ని, యాజ్ ఆఫ్ నౌ ఉన్నది ఏపీసీఆర్డీ ప్రాంతాన్ని, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన మరలా కొత్తగా జీవించి కొంత స్థలాన్ని మళ్ళీ అందులో చేర్చిన ప్రదేశాన్ని మాత్రమే రాజధాని ప్రాంతంగా గుర్తింపు జరుగుతుంది. మన అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ పంపించి హోమ్ మినిస్టర్ ద్వారా పార్లమెంట్ ద్వారా స్థానం చట్టం చేయిస్తే ఇది ఏపీ రియాక్రియేషన్ యాక్ట్ అదనంగా వచ్చే 44 ఎకరాలు అది గాలిలో ఉన్న దీపం లాంటిది. అవుతుందో లేదో తెలియదు, కాదో తెలియదు. రెండోది, ఇది కూటమి పార్టీల మధ్య చర్చకు రాల. నారాయణ గారు ఫ్లోట్ చేశారు ఆ ఐడియాని, దేనికోసం ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పారు. కాకపోతే మా ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు మిగిలింది కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో ఉన్న ఈ 33,000 ఎకరాల చిల్లర ప్లస్ అదనంగా ఉన్న ఆ 20 ఎకరాల చిల్లర, దీంట్లో మేము రాజధాని నిర్మాణం మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసి అమరావతిని డిక్లేర్ చేస్తే రేపు రాష్ట్ర ప్రజలు భూ సేకరణగా కాకుండా భూ సమీకరణ అనేటప్పటికి వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వచ్చు. ఇది ప్రజలు వాలంటరీగా ఇచ్చారు, ఇప్పటి వరకు ఇక ముందు కూడా ఇస్తారు. ఇస్తే తీసుకోవడంలో తప్పులేదు, కానీ బలవంతాలు మటుకు ఉంది. రైట్, యూ హ్యావ్ క్లారిటీ ఫర్ మీ పార్టీ పరంగా మీకు ఆ క్లారిటీ ఉంది. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఒకసారి కొమ్మూరి కనకారావు గారి దగ్గర వెళ్తాం, వైసీపీ సీనియర్ నాయకులు. నమస్కారం కనకారావు గారు. సో మనది అత్యద్భుతమైన రాజధాని తయారు కాబోతుంది. న్యూయార్క్ తర్వాత ఎవరైనా గూగుల్లో కొట్టి చూస్తే అమరావతినే వస్తుంది. మీకేమో కుళ్ళు, మీరు రాజధాని పడనీయరు. సో ఇన్నాళ్ళు అంటే వాళ్ళు అంటున్నమాట అండి, నాకు తెలియదు, నేను ఆ రాష్ట్రంలో ఉన్నాను కాబట్టి వాళ్ళు అంటున్నమాట. మిగిలిన మీరు పన్నీలేదు 3 రాజధానులు, రేపొద్దున 30 రాజధానులు చేద్దామన్న ప్రజలు మీ తిత్తి తీశారు. ఆల్రెడీ 11కి కన్ఫైన్ చేశారు, మధ్యలో 5 వాళ్ళు జేబులో వేసుకుని మీకు 11 ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు లొల్లి పెడుతున్నారు, మళ్ళీ మీరు 3 రాజధానుల కాన్సెప్ట్కే కన్ఫైన్ అయ్యాం అని. ఎందుకండి జనాల్ని ఇలా గందరగోళంలో? పక్క డెవలప్మెంట్ గుర్రాలు అక్కడ నేషనల్ హైవే మీద పరిగెడుతుంటే మీకు అసూయ, ఈర్ష్య, ద్వేషం ఎందుకండి? జనం కోసం ఒక అద్భుతమైన రాజధాని వస్తుంటే కనకారావు గారు మీరు అడ్డుకోవటం కరెక్టేనా? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక కృష్ణాంజలి గారు చాలా స్పష్టంగా చెప్పారు, శాంతి ప్రసాద్ గారు ఏదో షుగర్ కోటింగ్ వేసి ఏదో తీర్పిస్తారని చూస్తున్నట్టుంది తప్ప వాస్తవానికి అమరావతి అనేటువంటిది చట్టబద్ధమైనటువంటి రాజధాని, చట్టబద్ధ లేదు బేసిక్ గా. రెండోది, అనేకటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి దాంట్లో, నిర్మాణానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి కానీ చాలా విషయాలు అవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి దాన్ని మసిపూసి మార్క చేసి దీన్ని చట్టబద్ధ చేయటంలో తెలియసిపట్ల తెలుసు, దాన్ని ఏదైతే కుటుంబంలో మొత్తం తెలుసు అనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ పరిస్థితి అంటే ఈరోజు కేవలం రాజధాని పేరుతోటి అమరావతిలో ఒక పెద్ద భూదోపిడీ జరుగుతూ ఉంది. కొంతమంది ప్రయోజనాల కోసం లక్షలాది రూపాయల డబ్బుల మొత్తాన్ని వాళ్ళ జేబులో నింపుకోవడం కోసం మాత్రమే, ఒక హైప్ క్రియేట్ చేయడం కోసమే మొన్న 2వ తారీఖు ప్రధానమంత్రి గారి మీటింగ్ రావటం అది జరిగినటువంటి కార్యక్రమం. కానీ ఒకటి అడుగుతా ఉండండి, చంద్రబాబు నాయుడు గారు తను తీసుకున్న గూతులో తనబడ్డట్టుగా ఒక టెక్నికల్గా సాధ్యపడినటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని తన మనుషుల మొత్తాన్ని ముందే భూములు కురిపించుకొని తన వాళ్ళని మొత్తాన్ని అక్కడ భూమాఫియాకి పాల్పడే విధంగా క్రియేట్ చేసి అక్కడ మొత్తాన్ని కూడా వాస్తవానికి అంటున్నారు 29 గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా వచ్చారని చెప్పేసి. ఎక్కడ కూడా రాలేదండి. ఆ రోజు పెద్ద గొడవ జరిగింది. ఇదే పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పోయి అక్కడ మొత్తం కూడా ఆ ప్రాంతం పర్యటించి దాని మీద రచ్చ చేసినటువంటి విషయాలు కూడా మనం ఒకసారి గతంలోకి వెళ్ళి తెలుస్తా ఉంటుంది. కానీ ఈ రోజు ఏంటంటే దాదాపు 2014 నుంచి 2019 వరకు వాళ్ళు చేసింది ఏంటంటే స్క్వేర్ ఫీట్ 11,000 రూపాయలు నిర్మాణం తీసుకొని మొత్తం కూడా దాదాపు 5,000 కోట్ల ప్రాజెక్టులు కట్టేసేసి మొదటేమో 48,000 కోట్లు అని చెప్పి టెండర్లు పిలిచారు, తర్వాత 47 కోట్లకి వర్కులు అన్నారు, తర్వాత చివరికి వచ్చి అమలు చేసిందంటే 5,000 కోట్లు చిల్లర మాత్రం చేశారు. అలాంటి ఆయన ఈ రోజు మొత్తం కూడా అక్కడ ఎంత లోతు తీసుకున్నా కూడా నీళ్లు వస్తున్నాయి తప్ప బలమైనటువంటి భూమి దొరికిన క్రమంలో అక్కడ కట్టుబడికి వీలు పడదని చెప్పేసి ఈ మధ్య మద్రాసు ఐఐటి వాళ్ళు కూడా నిపుణులు వచ్చి ఇంజనీర్ వచ్చి కూడా చెప్పారు ఇక్కడ అంత సాధ్యపడదని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ రోజు బ్యాంకులు కూడా డబ్బు ఇవ్వడానికి వాళ్ళ కండిషన్ పెట్టారండి. ఇది ముంపు ప్రాంతం, మీరు ముందుగా
ఏదైతే మీరు ఎత్తిపోతల పథకాలు పెట్టి ఈ వాటర్ రాకుండా, ఏదైతే ముంపు వాటర్ రాకుండా డైవర్ట్ చేసే పని అయితే మీరు డబ్బులు ఇస్తామంటే 5 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి దాని దాదాపు 11 కోట్లు కేటాయించేది వాస్తవం కాదా? ఒకసారి తెలుసుకోమని. అయితే ఈ రోజు ఏంటంటే కేవలం ఇందాక మీరు అన్నట్టు దక్షిణ భారతదేశం అంటేనే బీజేపీకి ఒక వివక్షత ఉంది. నార్త్ ఉన్నటువంటిది ఎప్పటి నుంచి వచ్చినటువంటిది, అది ఈ రోజు బీజేపీ వచ్చిన ఇంకా బలపడిపోతా ఉంది. ఈ రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భుజాల మీద ఎక్కి దక్షిణ భారతదేశంలో బీజేపీ అనేటువంటిది వాళ్ళ యొక్క పార్టీని విస్తరణ కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు మొత్తం దోపిడీ చేసుకోవడం కోసం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. కేవలం మొన్న వచ్చి మీటింగ్ అయితే పెట్టి దానికి హైప్లైట్ చేయడం కోసం మోడీ గారు బతిలాడుకుంటూ వచ్చారు. వాళ్ళు మొత్తం కూడా పరస్పర డబ్బాలు కూడా వెళ్ళిపోయారు తప్ప నిన్న జరిగినటువంటి మీటింగ్ వల్ల అమరావతి 5 ఏళ్ల పాటు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి కనకారావు గారు ఒకే ఒక ప్రశ్న మీరే మాట్లాడండి. కనకారావు గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. మరి వీళ్ళ సంగతి సరే, వీళ్ళు భజన కొట్టారు, పరస్పర డబ్బా అన్నారు, ఒకళ్ళు భుజాలు ఒకళ్ళు చరుచుకున్నారు. 5 ఏళ్ల పాటు మీరు చేసింది ఏంటి? అట్లీస్ట్ భుజాలు చరుచుకున్నారు. మీరు భుజాల మీద మోసారు కదా బీజేపీని. సార్ ఎక్కడ కూడా మేము బీజేపీని కలవలేదు, మేము ఎలక్షన్ లో కలవలేదు, తర్వాత కూడా ఎక్కడ కలిసినటువంటి పార్లమెంట్ లో వాళ్ళు బిల్లు పెట్టడం ఆలస్యం, వాళ్ళు అడగకుండానే దానికి మద్దతు వచ్చినప్పుడు మేము ఎక్కడ కూడా బీజేపీతో పొత్తులో లేము. బీజేపీతో పొత్తులో ఉంటే చెప్పండి, మాకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారా? లేదంటే బీజేపీతో పొత్తులో లేవండి, మేము లేవు ఉండవని మా రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఓకే, మేము మొదటి నుంచి కూడా మేము ఒక్కళ్ళమే పోటీ చేస్తా వస్తున్నాం, మాకు ఏ పార్టీతో పొత్తు లేదు, ప్రజలతో పొత్తు తప్ప మాకు ఏ పార్టీ పొత్తు అని లేదని చెప్పేసి అనేటువంటిది మేము చెప్పుకుంటూ వచ్చాం. ఈ రోజు మొన్న చెప్పి రేపు కూడా చెబుతాం. ఈ రోజు వాళ్ళకి నిజంగా వాళ్ళకి ప్రజాబలము, వాళ్ళకి నిజంగా ప్రజల్లో శక్తి ఉంటే, ప్రజల్లో బలం ఉంటే సింగిల్ పోటీ చేయమని చెప్పండి. వాళ్ళకి ఆ స్తోమత లేదు కాబట్టి బీజేపీతో ప్రాధాయపడి చంద్రబాబు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు కృషి వల్ల ఈ రోజు మేము పోటీ ఏర్పడమని చెప్పేసి అని వాళ్ళు బతాడుకున్నారు. మాకు అవసరం లేదు, ప్రజలు అవసరమైతే రాజకీయాలకు గెలుపుకోవడం సహజం. అందువల్ల మేము ఎక్కడ కూడా బీజేపీని మొయ్యలేదు, మేము ఎక్కడ కూడా రాజీ పడలేదు. విశాఖపట్నం మోడీ గారు వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి పార్లమెంట్ లో తప్పితే ఎక్కడ మీరు రాజీ పడలేదు. మీరు అనేది కరెక్టే. మా రాజ్యసభ సభ్యులు కూడా ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడారు అసలు పార్లమెంట్ లో. చెప్పండి, ఈ రోజు మోడీ గారు మాట్లాడటం కనకారావు గారు మెడలోంచి తీసుకురావాల్సింది పోయి బలం ఉందని చెప్పేసి కనకారావు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ దమ్ముచ్చారు అడిగారండి. కనకారావు గారు ఒక్క నిమిషం అండి, కనకారావు గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. మేము ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో మాట్లాడటం ఏంటండి? మెడలోంచి గల్లా పట్టుకుని తీసుకురావాలి, మీకున్న స్ట్రెంత్కి. ఆ రోజున మీరు అది చేయలేకపోయారు. ఏమన్నంటే మా అవసరం వాళ్ళకి లేకపోయింది కాబట్టి మేము చేయలేకపోయామని అంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. నితీష్ కుమార్ ఎలా సాధించుకుంటున్నాడండి? సాధించుకుంటున్నాడు. ఏం మనం ఎందుకు చేయలేకపోయాం? ఆ రోజు కానీ నడుపుబతులు లాగించుకోవడమే. కానీ ఈ రోజు వాళ్ళకి బలం ఉందని చెప్పుకున్నారు వాళ్ళే. ఈ రోజు మా అవసరం కేంద్రంలో బీజేపీ చెప్పుకున్నారు. ఈ రోజు కాళ్ళు పట్టుకుంటున్నారు, అయ్యా బతలాడుకుంటున్నారు. బతలాడుకున్నారు కాబట్టి ఒక్క మాట కూడా గతంలో మోడీ గారు కనీసం నీళ్లు మట్టని ఇచ్చిపోయాడు. కానీ ఈ రోజు పిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టు అవమానపడండి. అక్కడ అవమానం కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఈ రోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఆంధ్ర ప్రజలు అవమానం. ఈ రోజు కేవలం వాళ్ళ దగ్గర సాగిలు పడిపోయి ఆంధ్ర యొక్క ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి దుర్మార్గం ఉన్నటువంటి వ్యవస్థ ఈ రోజు ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. దమ్మే ఉంది మీకు? దుర్గాప్రసాద్ గారు వెళ్ళామండి. చెబుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ కి దాదాపు మీరు గతంలో చెప్పారు ఢిల్లీ తరదనే రాజధాని చెప్పారు కదా, మరి ఒక్క పైసా ఇచ్చారా? ఈ రోజు అప్పులు తెచ్చుకునే పనికి వచ్చామంటే దాన్ని కూడా మళ్ళీ మేము ఢిల్లీని మించినటువంటి అదేవిధంగా వరల్డ్ సిటీ అని చెప్పేసి అంటారు. ఏంటి అసలు 23-26 జిల్లాల చిన్న రాష్ట్రానికి ప్రపంచానికి తలదనే రాజధాని అంటారు, మళ్ళీ ప్రజా రాజధాని అంటారు. ప్రజా రాజధాని అర్హత మీకు ఏడదండి? 5 ఏదైతే జోన్ 5లో పేదలకు ఇల్లు ఇస్తే ఇక్కడ పేదలు ఉంటే ఇక్కడ మీకు సోషల్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందని చెప్పేసి అయిద్దని చెప్పేసి మీరు జోన్ 5 రద్దు చేశారు కదా. ఎట్లా ప్రజా రాజధాని ఇది? కేవలం కొంతమంది దోపిడిదారులు ఈ రాష్ట్రాన్ని దోసుకోవడం కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం సంపద మొత్తాన్ని తెచ్చి అమరావతిలో పెట్టి అమరావతి ద్వారా మొత్తం వాళ్ళు దోసుకోవడం కోసం పడినటువంటి ఒక కుట్రటువంటిది మేము చెబుతా ఉన్నాం. అందువల్ల అంటే వీళ్ళు రాష్ట్ర రాజధాని ఏర్పడేయడం కోసం కాదు, ఆ పేరుతోటి దోపిడీ చేసుకోవడం కోసం మాత్రమే
నిన్న జరిగినటువంటిది ఈ రోజు మొత్తం Right. కూడా జాగ్రత్త దుర్గా ప్రసాద్ గారు మాట్లాడండి. పెట్టుబడి పెట్టే ఎవరు రావట్లేదు. టీడీపీ అధికార అమరావతిలో ప్రతినిధి పెట్టుబడి పెట్టే ఎవరు రావట్లేదు, ముందుకు రావట్లేదు. కనకారావు కానీ ఆ నమ్మకం కలిగించడం కోసం Right. ఓటుదారు చేసి టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడతారండి. ఎంత చేసినా కూడా టీడీపీ అధికార ప్రతినిధి దుర్గా ప్రసాద్ గారు మాట్లాడతారు. దుర్గా ప్రసాద్ గారు. వాసుదేవన్ గారు చిన్న ప్రశ్న, మీ ద్వారానే ఒక రాజధాని వల్ల దోపిడీ చేస్తే రాష్ట్రం మొత్తం చిన్న రాష్ట్రం దోచుకుంటారు అంటే 3 రాజధానులు చేసి 3 ప్రాంతాలు దోచుకుందామని ఆలోచిస్తూ 3 రాజధానులు చేశారు మీరు. రైట్, అంటే వాళ్ళకి సంభావన ఉందిలేండి, ఒక చోట దోచుకోకూడదు, అన్ని చోట్ల దోచుకోవాలని. అది ఇప్పటికే హైదరాబాద్ డెవలప్ అని చెప్పేసి అక్కడ తన్నబడి తంతేడు వచ్చి సమానంగా మళ్ళీ అమరావతి పెట్టేసి రైట్, రైట్. దుర్గా ప్రసాద్ గారు మాట్లాడతారు. ఏదైతే ప్రాంతాల మధ్య విభేదం ఓకే, చంద్రబాబు కనకారావు గారు, నాయుడు దుర్గా ప్రసాద్ గారు మాట్లాడతారు. ప్రాంతాల మధ్య విభేదాలు కేవలం రైట్, రైట్. కనకారావు గారు, కనకారావు గారు, ప్రాంతీయ విభేదాలు దాచడం కోసం మాత్రం చేస్తున్నాడు. కనకారావు గారు, ప్రాంతం కదా, ఒక్క మేము నిమిషం ఒకటే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది. కనకారావు గారు, దుర్గా ప్రసాద్ గారు మాట్లాడతారు. దుర్గా ప్రసాద్ గారు, సో అదండి, అంటే 2 ఆస్పెక్ట్స్ ఇక్కడ మనం మాట్లాడాల్సినవి. ఒకటి, బీజేపీ తన భవిష్యత్ దక్షిణాది విస్తరణ కార్యక్రమం, అంటే రాజ్య విస్తరణలో భాగంగా రకరకాల గిఫ్ట్ బాక్సులు పట్టుకొని వచ్చేసారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. విజిబుల్ డెవలప్మెంట్ చూస్తే కానీ వీళ్ళు మనల్ని నమ్మరు. ఎంతసేపు మనల్ని ఆ కాషాయం రంగేస్తారు, లేకపోతే రామాలయం అనే ఆ కేటగిరీ కింద చూస్తున్నారు. ఇలా కాదు, వీళ్ళని ఈ కాషాయంతో వీళ్ళని మనం మాయ చేయలేము. డెవలప్మెంట్ ఒక 10-15 హైరైజ్ స్ట్రక్చర్స్ జస్ట్ ఆకాశంలో మబ్బులు అట్లా టచ్ అయ్యే విధంగా కట్టేసి ఆ మధ్యలోంచి విమానాలు అంతర్జాతీయ విమానాలు దూసుకొచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే విధంగా ఒక అద్భుతమైన ప్రణాళిక తయారు చేసి దానికోసం 44,000 ఎకరాల కోసం మీరు మళ్ళీ వెళ్ళారు. నేననేది ఏంటంటే 44,000 ఎకరాలకి ఎందుకు పరిమితం అవుతున్నారు? తడ వరకు వెళ్ళిపోవచ్చు కదా, మొత్తం అక్కడి వరకు రాజధాని చేయొచ్చు కదా. చేయండి, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి, కండిషన్స్ పెట్టింది వరల్డ్ బ్యాంక్. ఇప్పుడు పాకిస్తాన్ $108 మిలియన్ తెచ్చుకుంది కదా, వాడు పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా మీకు? కరాచీ, ఇస్లామాబాద్ వాళ్ళకి కంప్లీట్గా అప్పచెప్పాలి. వీళ్ళు ఇచ్చిన 10 ఏళ్ల లోపల 15 ఏళ్ల లోపల వాళ్ళు ఎప్పటికీ అప్పు తీర్చాలి. వాళ్ళు ఎప్పటికీ అప్పు తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పరిపాలించుకోవాలి. రేపొద్దున నదులను కూడా తాకట్టు పెట్టుకుంటుంది, అక్కడ పారే నదులను కూడా పాకిస్తాన్. అలాంటి కండిషన్స్ డెఫినెట్గా వరల్డ్ బ్యాంక్ పెడుతుంది. వరల్డ్ బ్యాంక్ పెట్టచ్చు, ఏడీబీ పెట్టచ్చు, జపాన్ నుంచి వచ్చే తీసుకునే ఆర్థిక సంస్థలు వాళ్ళు పెట్టచ్చు. వాళ్ళు ఉత్తి పుణ్యానికి ఇవ్వడానికి ఏమన్నా ఇక్కడ మనం ఏమన్నా చారిటీ ఏమైనా చేస్తున్నామా? కమర్షియల్ యాక్టివిటీ ఉంటుంది, నథింగ్ రాంగ్. మీరు సంపద సృష్టించుకోవడానికి ముందర మీరు ₹100 సంపద సృష్టించడానికి ₹500 ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ నిన్న జరిగిన మీ అట్టహాసంగా జరిగిన మీ కార్యక్రమానికి ఆయన ఖర్చు 500 కోట్లు. అవసరమా అండి అంతా? ఒక 50 కోట్లు 100 కోట్లు మీరు చేయలేరా? ఎవరు డబ్బండి మీరు తీసుకెళ్ళి ఖర్చు పెట్టింది? జనం డబ్బే కదా. ఇది కాక మళ్ళీ 44,000 ఎకరాలు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం కనకారావు గారు, లెట్ హిమ్ స్పీక్. దుర్గాప్రసాద్ గారు, ఎవరు డబ్బులు అండి ఇవి? దుర్గాప్రసాద్ గారు, ఈ 44,000 ఎకరాల గోల ఏంది చెప్పండి? అవన్నీ మీరు ప్రతిపాదించిన 20 గ్రామాలు కొండవీటివాగు ముంపు గ్రామాలు. నేను చెబుతున్న ఆ ప్రాంతవాసిగా కంతేరు, కొప్పురావూరు, ఇంకో 2-3 విలేజెస్ ఉన్నాయి. ఆ ప్రాంతంలో మీరు అప్లాండ్ ఏరియా, అక్కడ రాజధాని కట్టుకుంటే విస్తరించుకోండి, మీరేం సమీకరించుకోండి. జనం ఊళ్ళూరుతున్నప్పుడు మధ్యలో వీళ్ళందరికీ మాలాంటి వాళ్ళందరికీ బాధ ఎందుకని మీరు అంటారు. వాళ్ళు ఊళ్ళూరుతున్న వాళ్ళ దగ్గర తీసుకోండి, కానీ ముంపుకు గురయ్యే గ్రామాలు తీసుకెళ్తే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నిపుణుల కమిటీ, శ్రీకృష్ణ కమిటీ నిపుణుల కమిటీ దాంట్లో స్పష్టంగా చెప్పింది, అయ్యా ముంపు ప్రాంతాల జోలికి పోమాకండి అని. మనం అదే ఎంచుకున్నాం. పండవ పంటలు నాకు అది ఇమ్మెటీరియల్ అండి. నేననేది ముంపు గ్రామాల దగ్గరికి వెళ్ళి రేపొద్దున శాశ్వత భవనాల కన్స్ట్రక్షన్, పైగా మీరేమో ఆకాశాన్ని తలదన్నేవి కడతామంటున్నారు, అది స్వర్గం అంటున్నారు. మరి స్వర్గంలో, మీ స్వర్గంలో సామాన్యులకు చోటు ఉంటుందా సార్? వసుదేవన్ గారు, గుడ్ మార్నింగ్ మీకు, ప్యానలిస్టులు అందరికీ. ఇక్కడ 2 విషయాలు క్షుణ్ణంగా అవపడుతున్నాయండి. ఇప్పుడు మీరు పెద్ద ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున 500 కోట్లు పెట్టి, ఈ 500 కోట్లయిందా 100 కోట్లయిందా మెటీరియల్ అండి. కానీ రాష్ట్ర ప్రజలకి మనకి రాజధాని జరగబోతుంది అనే అభిప్రాయాన్ని నిగాఢంగా వాళ్ళకి కలగజేయటం కోసం ఈ కార్యక్రమం చేసింది. ఆహ్వానం పంపి అందరిని పిలిచి ఒక పండగ వాతావరణంలో చేసింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసి ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళు మాట్లాడింది చూసాం మనం. ఇక మారరు వాళ్ళు, వాళ్ళలో మార్పు రాదు. ఇక వీళ్ళు మారరు. జనమంతా అనుకుంటున్నారు, నేను ఒక్కడిని అనే మాట కాదు, రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నారు ఇక వాళ్ళలో మార్పు రాదు, ఇక మారరు. ప్రజలు ఈ తీర్పు ఇచ్చినాక కూడా తర్వాత కూడా మారరు. నిన్న జరిగినటువంటి కార్యక్రమం సరే, మీరు అన్నట్టు బీజేపీ ఒకళ్ళ గేట్వేగా అమరావతిని అంటే నేను దాన్ని ఒక రాజకీయ పార్టీగా వెల్కమే చేస్తున్నా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ దేశంలో వాళ్ళ ప్రాపగాండ పెంచుకోవటం కోసం నిజంగా అభివృద్ధి మంత్రంతో వస్తుంటే వెల్కమ్ చేద్దాం. అది
అందులో ముఖ్యంగా అమరావతికి క్లాస్ 1 రాజధాని కనుక నిజంగా బీజేపీ సహకరించి వచ్చేస్తుంటే అందరం అభిమానించాల్సిందే కదా, దాంట్లో వాట్ ఈజ్ రాంగ్? అయితే నేను కృష్ణాంజనేయులు గారు అంత సీనియర్ మోస్ట్ అనలిస్ట్ ఆయన, వారు ఆలోచించాల్సింది ఏంటంటే గత విషయాలని తీయాల్సిన అవసరం. రాజకీయాల్లో ఎప్పుడు కూడా 1+1 ఉండదండి, 1+4 ఉంటుంది, 1+1 -0 కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ గతంలో వైరుధ్యంగా జరిగినాయి కానీ డిఫరెంట్గా జరిగినాయి కానీ, అంటే గత ప్రభుత్వం కారణం కాదా? మీకేం కనపట్టలేదా? కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాజధాని కోసం అమలు చేయడం కోసం 1500 కోట్లు గత ప్రభుత్వంలో ఇస్తే వాళ్ళు ఏం చేశారో చూసాము. అంతకుముందు 1500 కోట్లు మీరేం చేశారు సార్, అది చెప్పండి. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళని జనం ఇలా చుట్టి బంగాళాఖాతంలో ఇస్తారు. మీరేం చేశారు? డ్రైనేజ్ ఖర్చు పెట్టారా? ఐ హావ్ ఎవ్రీ డాక్యుమెంట్ విత్ మీ. మీరు దేనికి ఖర్చు పెట్టారో ప్రతిదీ నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్ మాట్లాడండి. నేను అదే చెప్తున్నా. గతంలో జరిగినటువంటి పొరపాటు ఏం జరిగిందంటే 2014 నుంచి 19 వరకు మేము ఎన్డీఏగా అధికారంలో ఉన్నప్పుడు రాజధాని నిర్మాణంలో కనుక సత్వర చర్యలు తీసుకొని ఇదే ఇవాళ 25లో యాక్షన్ ప్లాన్ కనుక ఆ రోజు తీసుకొని ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, రాష్ట్రానికి కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు, దుర్మార్గమైనటువంటి పాలనలో ఈ రకంగా జరిగేది కాదు. ఒక మిస్టేక్ జరిగింది. ఎందుకంటే బడ్జెట్ లేకి లోడ్ బడ్జెట్లో ఉన్న రాష్ట్రం రాజధాని నిర్మాణం కోసం అనేక ఆటుపోట్లు ఉన్నాయి. ఆ రోజు ఈ వాటికి ప్లాన్లు కానీ అవి కానీ డిలే కావటం కానీ అదంతా జరిగింది. అదే ఇవాళ వచ్చేసరికి కొంత ఇచ్చేసారు, కొంత ఏం చేస్తున్నారు 3 years లోపల బహుశా 28 ఎండింగ్ కల్లా అసెంబ్లీ కానీ లేకపోతే సెక్రటరియట్ కానీ న్యాయస్థాన భవనాలు కానీ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి మళ్ళా ఇనాగరేషన్ చేసుకుంటుంది. అంటే తెలియక అడుగుతాను సార్, ఒక్క నిమిషం. ఇప్పుడున్నవి నాకైతే చాలా బ్రహ్మాండం. నాకేంటి ఎవరైనా అద్భుతంగా కట్టారు. హైకోర్టు అయితే అల్టిమేట్. దాన్ని ఏం చేస్తారండి? లైబ్రరీగా మార్చుకుంటారా? ఇవే అవసరం లేదండి. ఎందుకంటే చాలా కట్టినా కూడా హెచ్ఓడి ఆఫీసులుగా చాలా వాడుకోవాలి వాటిని. ఇప్పుడు ఇవన్నీ హెచ్ఓడీలు అన్నీ ఎక్కడున్నాయి? విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, గుంటూరులో ఉన్నాయి. ఇవన్నీ కూడా నిర్మాణం అయిపోయిన తర్వాత ఇప్పుడున్న సెక్రటరియట్ వీటన్నిటిని కూడా హెచ్ఓడి ఆఫీసులు, ప్రభుత్వ స్థలం ప్రభుత్వం యొక్క కట్టించిన వాటిని అనేక రకాలుగా ప్రభుత్వానికి ఉపయోగపడేటట్టే వాడుకోవచ్చు అండి. అది రెండోది, ఇక్కడ ఒకటి అర్థం కానిది ఏంటంటే అసలు మద్రాసు ఐఐటి వాళ్ళు ఏమి ఇచ్చారండి? ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? మొన్న సాక్షులు కూడా ఒకటి వేశారు వాళ్ళు, మేము చూసాం. ఏది తప్పుడు ప్రచారం? ఐఐటి వాళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వచ్చు, దీన్ని ఏ రకమైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించి కన్స్ట్రక్షన్ చేయాలో మాన్యువల్స్ ఇచ్చారు వాళ్ళు. ఆ మాన్యువల్స్ ప్రకారం జరుగుతుంది. ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 5 పెట్టారు, వాటర్ అంతా అవును. మరి అక్కడ కొంత వాటర్ ఫ్లోయింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా దాని మీద స్ట్రెంత్ పడకుండా వాటికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు. మీరు ఎక్కడ అసలు నాకు విచిత్రం ఏంటంటే రాష్ట్రానికి ఒక రాజధాని, క్లాస్ 1 రాజధాని, దేశంలోనే నెంబర్ 1గా ఉండే రాజధాని వస్తే సంతోషించాలి. అయితే మన కనకారావు గారు ఫాలో అయినో లేవో వాళ్ళ ఈ మధ్య వాళ్ళ లీడర్లు కొంతమంది మేము కూడా రేపు రాబోయే ఎన్నికలకి అమరావతి రాజధాని అనేది చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళ మెయిన్ లీడర్లే చెప్పారు. మేము కూడా చర్చ జరగబోతుందని. వారిగా తెలుసుకున్నారో లేదో వచ్చే అంటే ఇప్పటికీ వాళ్ళకి నేను అంటున్నా అదే స్టాండ్ మీద ఉండండి మీరు. మాకు 3 రాజధానులే కావాలా. ఈ 3 రాజధానుల పేరు మీద వైజాగ్ లో ఏం దోపిడీ చేశారో ప్రజలందరూ చూశారు. వైజాగ్ లో జరిగిన దోపిడీకే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఎన్డీఏ పక్షాన్ని నిలబడ్డారండి. వీళ్ళకి ఇటునే అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం. అయితే దుర్గాప్రసాద్ గారు ఒక్క విషయం అండి. సో ఒక్క నిమిషం కనకారావు మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం ఇంకోటి వాసుదేవన్ గారు నన్ను కంప్లీట్ చేసినాక అడగండి. ఒక మాట చెప్తాను. ఈరోజు ప్రధానమంత్రి వచ్చి ఏమి ఇచ్చారు, ఏమి చేశారని మీకు బ్రహ్మాండంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఏదో ఒకటి తీసుకొస్తున్నారు రాష్ట్రానికి. మీకు కనపట్టలేదండి? కనపట్టలేదా? ఇదంతా దగ్గర 47,000 కోట్ల ఫైనాన్స్ అసిస్టెన్స్ ఇచ్చారు. ఇవాళ లోడ్ బడ్జెట్ లో ఉండి కనీసం మనం ఇచ్చిన హామీలు కొన్ని ఇవ్వగలుగుతున్నాం, ఇంకా కొన్ని వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నిటికి కూడా పబ్లిక్ కౌన్సిలింగ్ చేస్తున్నాం. మేము హామీలు ఇచ్చాం, ఖచ్చితంగా వీటిని ఫుల్ఫిల్ చేస్తాం, ఒక్కొక్కటిగా చేస్తాం. చాలా బలహీనంగా ఉంది ఆర్థిక పరిస్థితి, దీన్ని అయినా కూడా పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి అనేక రకాలుగా నిన్ననే మత్స్య కార్మికులకు కూడా 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. నేనేమంటున్నంటే ఇవాళ అమరావతి ఒక్కడనే కాలేదండి, వైజాగ్ పెట్టుబడులు వచ్చినాయి, ఇవాళ రాయలసీమకు పెట్టుబడులు వచ్చినాయి, అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు వస్తున్నాయి.
ఎక్కడికెక్కడికి ఎంఓయూలు కుదిరించుకుంటున్నారు. రైట్, మనకి ఇక్కడ సమయం ఏంటంటే కూడా పూర్తి వస్తుంది. రెండు ప్రశ్నలు. ఆ 44,000 acres కి సంబంధించి మీరు కేబినెట్ ఏమైనా నిర్ణయం తీసుకున్నారు? నేను చెప్తా, అక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్న రైతులంతా కూడా వచ్చి మొన్న ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి, సార్ మా ల్యాండ్ పూలింగ్ లో ఇస్తాం, మేము తీసుకోండి మాకు, ఎందుకంటే ఈ రాజధాని నిర్మాణం ఖచ్చితంగా అవుతుంది కాబట్టి రేపు మాకు కూడా మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని వాళ్ళు అడిగారు. వాట్ ఈస్ రాంగ్? అవసరం ఉన్న ల్యాండ్ ఖచ్చితంగా తీసుకుంటారు. రేపు ఇప్పుడు ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు 100% అది రేపు డిస్కస్ చేసి అవసరమైతే చట్ట పరిధి కల్పించి అంటే అది ఎక్కడ తనఖా పెట్టబోతున్నారండి? ఒకటి వినండి, నా ప్రశ్న కంప్లీట్ కాలేదు. 44,000 ఎకరాలు ఎక్కడ తనఖా పెట్టబోతున్నారు? ఏడీబీలోనా, వరల్డ్ బ్యాంక్ లోనా, జపాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఎక్కడ తనఖా పెట్టబోతున్నారు? ఎంతకి తనఖా పెట్టబోతున్నారు? నిర్దిష్ట కాల పరిమితి ఏమన్నా ఉందా? ఏమంటే మనకు దుర్గాప్రసాద్ గారు మనకు అప్పిచ్చేవాడు మనం ప్రేమతో సొంత అన్నదమ్ములే అప్పించుకుంటే పత్రాలు రాయించుకుంటారు. వాడెవడో వరల్డ్ బ్యాంక్ వాడు ఎందుకు ఇస్తాడండి ఉత్తి పుణ్యానికి? మనం ఏమన్నా ధార్మిక వ్యవస్థ నడిపిస్తున్నాం ఇక్కడ? వాడు మీ కండిషన్స్ ఏంటి అవి బయట పెట్టండి. మీరు కండిషన్స్ మీ దగ్గర చిల్లి గవ్వ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో అసిస్టెన్స్ ఇస్తుంది అంటున్నారు. డిస్క్లైమర్ ఉంటుంది కింద, చదవండి. అక్కడ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మీరు 10 ఏళ్ల లోపల కట్టకపోతే మీ తిత్తి తీస్తామని ప్రతి దాంట్లో నాడు రాసి ఉంటుంది. చదవండి సార్, జనాలకి వాస్తవాలు కూడా చెప్పండి డెవలప్మెంట్తో పాటు. వాస్తవాలే చెప్తున్నాం. ఇప్పుడు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి రాజధాని. అది డెఫినెట్ గా ఈ రోజు పెట్టుబడులు మీరు 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టినా 5 లక్షల కోట్లు సంపాదించగల కెపాసిటీ అమరావతికి ఉంది. దట్ ఈజ్ ప్రూవ్డ్. ఎందుకంటే ఒక క్లాస్ 1 రాజధాని చేసిన తర్వాత ఆటోమేటిక్ గా పెట్టుబడులు ఇవాళ హైదరాబాద్ చూస్తున్నాం ఏ రకమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయో, ఆటోమేటిక్ గా వస్తాయి. అయితే కొంత ప్రస్తుతం మనం ఎక్కడ అప్పు తెచ్చినా ఎక్కడ తెచ్చినా భారతదేశంలో ఏ ప్రభుత్వాలైనా అప్పులు చేస్తే వడ్డీలు కట్టాల్సిందే, వడ్డీలు కట్టుకుంటూ పోతారు. కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో పాటు పేదవాళ్ళ సంక్షేమం కూడా కావాలి. అందుకనే కదా తెలుగుదేశం పార్టీ కానీ మిత్రపక్షానికి ఎన్డీఏ కానీ రెండు కళ్ళు, అభివృద్ధి అండ్ 2 సంక్షేమం. రైట్ అండి, మళ్ళీ దీని మీద మనం విల్ డిస్కస్ లేటర్ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. దుర్గాప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, కనకారావు గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు, అందరికీ ధన్యవాదాలు. సో మొత్తానికి ఏంటంటే బీజేపీ తన రాజ్య విస్తరణలో భాగంగా అమరావతిని వజ్రాయుధంగా చేసుకొని దక్షిణాది మీద దాడికి దిగింది. సో ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఆడియన్స్ గ్యాలరీలోకి నెట్టేసి తను మాత్రమే ఇక్కడ ఏకఛత్రాధిపత్యం చలాయించడానికి కావాల్సిన మార్గాలన్నీ సుగమం చేసుకుంటూ వెళ్తుంది. ఎవరెవనన్నా కాదన్నా బీజేపీకి స్పష్టమైన ఎత్తుగడ